జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు చివరి ఘట్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. రేపు రేపు కౌంటింగ్ ఉండబోతుంది. అసలు ఎవరు ఏంటి ఎవరు అక్కడ నెగ్గబోతున్నారు అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి సార్? ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఒక రకంగా ఉన్నాయి. మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కూడా మేము మంచిగా వచ్చినా కూడా పెద్ద ఏదో ఉత్సాహం ఉండడము, మంచి రాకపోతే కుంగిపోవడం కాదు. ఎగ్జిట్ పోల్ ఒక సైన్స్, అది వాళ్ళు అది ఇంకా శాస్త్రీయంగా దాన్ని ప్రూవ్ కాలే. కాబట్టి ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఒక పని వాళ్ళు చేశారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఎగ్జిట్ పోల్ విరుద్ధంగా జూబ్లీహిల్స్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు అంటే కార్పొరేట్ బాంబింగ్ అన్నారు, లేకపోతే మోడీ విజన్ అన్నారు, గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కదా. సో అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, పల్స్ కావచ్చు ఉన్నాయి. బీజేపీకి కేవలం 4 నుంచి 5% వస్తున్నటువంటి సిచ్యువేషన్. రేపు కౌంటింగ్ ఉంది కదా, ఎంత వస్తుంది మీరు చూడండి. ఇప్పుడు కార్పొరేట్ బాంబింగ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ క్యాంపెయిన్. అది ఆ క్యాంపెయిన్ కూడా మీకు చేయకపోతే రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా కామెంట్ చేసేట్లా? అది మా క్యాంపెయిన్ మహాపాదయాత్ర అని మేము కార్పొరేట్ బాంబింగ్ అని ఇచ్చినాం అంటే అందరూ అక్కడ వచ్చి పనిచేయాలని. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడితే ఎట్లా? ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి సృష్టించినటువంటి ఒక ఒపీనియన్ మాత్రమే. బీజేపీకు జూబ్లీహిల్స్లో మంచి ఆదరణ ఉంటుంది, మంచి శాతం ఓట్లు కూడా వస్తాయి, గెలుస్తాం కూడా అని చెప్పి నేను భావిస్తాను. జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చే ఎన్నికలు కీలకంగా ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది అనేది బీజేపీ ముందు నుంచి చెప్తుంది, ఇతర పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో ఓటమి కనుక చెందితే మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? దాన్ని ఏమైనా రెఫరెండంగా తీసుకుంటారా అనేది కూడా ఇంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇతర నేతలు కూడా చెప్పినటువంటి నిజం. ఏ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అయినా అది రెఫరెండం కాదు. ఏ ఎలక్షన్స్ అయినా ఏ పార్టీకైనా కీలకమే. ఏ ఎలక్షన్స్ రిజల్ట్ అయినా ఒక పార్టీ అంతం కాదు, ఒక పార్టీ ఒక భవిష్యత్తు తేలదు. ఒక బై ఎలక్షన్స్ మొత్తం తేలిస్తే ఇంక బాగానే ఉంటుంది. మేము అనేక బై ఎలక్షన్లో గెలిచినాము. కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ వచ్చింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అవి అట్లా మారుతూనే ఉంటాయి. కాబట్టి బై ఎలక్షన్స్ని కొలమాపంగా తీసుకోవద్దు. చాలా కీలకమైన అంశం. ఎప్పుడైతే మీరు మీ పార్టీ నేతలు తుర్కోళ్ళు అన్నారు, మొలతాడు లేనోళ్ళు అన్నారు, మొలతాడు ఉన్నోళ్ళకు మధ్య పోటీ అన్నారు. సో ఇట్లాంటి ఎప్పుడైతే మీరు నినాదాలు తీసుకున్నారో అప్పుడే బీజేపీకి అది మైనస్ అయ్యింది మీ నేతల వల్ల, ప్రసారంగాల వల్ల. అందుకే ఇవాళ పల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రజల్లో కావచ్చు బీజేపీకి గ్రాప్ తగ్గింది అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. అంటే దానివల్ల అయిందా, లేకుంటే ముస్లిం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేతలా, లేకుంటే క్రిస్టియన్స్కి ఓటు మాకేంటి అని అన్నాడా? ఇవన్నీ చెప్పింది ఎవరు? మేము కాదు అన్నది, కాంగ్రెస్ పార్టీ అన్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మతం మీద ఎలక్షన్స్ పోటీ చేసింది. బీజేపీ ఎప్పుడు కూడా అటువంటి భాష మాట్లాడలేదు. బీజేపీ మాట్లాడింది కేవలం డెవలప్మెంట్ మాత్రమే. బీజేపీ విశ్వసిస్తున్న డెవలప్మెంట్ మీద. కాంగ్రెస్ పార్టీనే మతాన్ని తీసుకువచ్చింది. వాళ్లకు ముస్లిం ఓట్లే కావాలి, క్రిస్టియన్స్ ఓట్లే కావాలి, హిందూ ఓట్లు వద్దు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఏం చేస్తారు చూద్దాం మనం. కానీ బీజేపీ మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్. డిపాజిట్ కూడా రాదు అన్న వారికి ఏం చెప్తారు రేపు ఫలితాలు? ఇవన్నీ మాటలు మేము కూడా చెప్తాం, వీళ్ళకి ఏం రాదు డిపాజిట్ అనేది. రేపు చూస్తాం కదా మనం, ఎవరికి డిపాజిట్ వస్తే ఎవరికి డిపాజిట్ రాదు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం కాదు, అది భవిష్యత్తును డిజైన్ చేసేది కూడా కాదు. రేపు కొన్ని గంటల్లోనే రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తేలిపోతుంది. ప్రజలు కూడా ఎవరి వైపు నిలబడారు అన్నది కూడా తేలిపోతుంది అన్నది రామచంద్రరావు చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.